ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఇది ఎక్కడ చూడాలి? జియో హాట్‌స్టార్‌లో చూడాలి. లేదంటే టీవీలో చూసేవాళ్ళు స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాలి. ఇప్పుడు మనం పిచ్ రిపోర్టు, ప్లేయింగ్ 11, ప్లేయర్ బ్యాటిల్ ఎలా ఉంటుంది? మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయం మొత్తం తెలుసుకుందామండి మనము. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 చెప్తాను చూడండి. హిల్ సాల్ట్, కోహ్లీ, రజిత్ పటిదారు, దేవదత్ పడికలు లేదంటే వెంకటేష్ అయ్యర్. ఈ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ కానీ దేవదత్ పడికలు కానీ ఆడతారు. జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండే, రొమారే, షఫట్, భువనేశ్వర్ కుమారు, మంగేష్ యాదవ్ ఉంటాడనేసి అనుకుంటా కొత్త కుర్రాడు. జోష్ హాజల్వుడ్ లేకంటే జాకబ్ డపి. ఈ ప్లేయింగ్ 11 ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూస్తామండి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, ఆండ్రెస్ క్లాసన్, లివింగ్ స్టోను, అంకిత్ వర్మ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాడ్కట్టు, ఇషాన్ మలింగ, హర్ష దూబే లేకపోతే జీసాన్ అన్సారీ లేదంటే ఇంక ఎవరినన్నా కొత్తగా వేసుకుంటారేమో చూడాలండి. ఇక్కడ దాకా ఇది ప్లేయర్స్ అయింది. ఆర్సీబీలో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ కదా, ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతుంది. ఇది చిన్నస్వామి స్టేడియం మంచి బ్యాటింగ్ పిచ్ అండి. ఎవరు ఎలా ఆడతారో ఫస్ట్ మ్యాచ్ అయ్యేంత వరకు తెలీదు. ఇప్పుడు మనము ప్లేయర్ బ్యాటిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో నుంచి సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లేయర్ బ్యాటిల్ అంటే ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఎవరెవరితో ఎంతమందితో ఆడినాడు, ఎన్ని బాల్ ఆడినాడు, ఎంత స్కోర్ కొట్టినాడు అనే విధానంగా చెప్తాను చూడండి. ఇది ఇష్టం ఉంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్కి ప్రతి ఒక్క బౌలర్కి మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్పడం చాలా కష్టం ఉంటుంది. కాకపోతే ఇది జస్ట్ ఒక్కొక్కరు మాత్రమే చెప్తాను. కామెంట్లో చెప్పినారంటే ఖచ్చితంగా మీకోసం నేను ప్రతి ఒక్కటి ఇన్ని బాల్ ఆడినాడు, ఇన్నిసార్లు అవుట్ అయినాడు టోటల్గా డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలరు కోహ్లీ బ్యాట్స్మెన్, ఇప్పుడు ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్కి. ఇప్పుడు కోహ్లీ, హర్షల్ పటేల్ గురించి మాట్లాడుకుందామండి. జస్ట్ ఒక్కటి మాత్రమే చెప్తాను చూడండి. కోహ్లీ హర్షల్ పటేల్ దాంట్లో 47 బాల్ ఆడినాడు, 80 రన్స్ కొట్టినాడు, 2 టైమ్స్ అవుట్ అయినాడు. స్ట్రైక్ రేట్ వచ్చి 170గా ఉంది, 170గా స్ట్రైక్ రేట్ ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అండ్ ఆర్సీబీ బౌలర్ ఒక్కరు మాత్రమే చెప్తాను. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ అది ఖచ్చితంగా చెప్తానండి, ఫుల్ కంప్లీట్ చేస్తాను. అభిషేక్ శర్మ టు భువనేశ్వర్ కుమార్ 6 బాల్ ఆడినాడు, 12 రన్ కొట్టినాడు, స్ట్రైక్ రేట్ వచ్చి 200 ఉంది. అంటే ఎప్పుడు ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు, ఓన్లీ 6 బాల్ మాత్రమే అన్నాడు. 6 బాల్కి 12 రన్ కొట్టినాడు, 200 స్ట్రైక్ రేట్ ఉంది. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఎన్ని మ్యాచ్లు ఆడినారు, ఎన్ని మ్యాచ్ల్లో బెంగళూరు గెలిచింది, ఎన్ని మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలిచింది, హైయెస్ట్ స్కోర్ ఎవరిది ఉంది చూస్తామండి. ఇప్పుడు హెడ్ టు హెడ్ అనమాట. 25 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ 11 మ్యాచ్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ 13 మ్యాచ్లు గెలిచింది. ఆర్సీబీ హైయెస్ట్ స్కోరు 262గా ఉంది, ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ 287గా ఉంది. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత మీరు ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం, నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది, ఆర్సీబీ గెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది తప్పైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.